సెర్బియాలోని ఒక ప్రదేశంలో ఉన్న హాస్పిటల్ ఎదురుగా విచిత్రంగా ఉన్న ఒక లేడీ చాలా వింతగా డాన్స్ చేస్తూ కనిపిస్తూ ఉంది. అయితే అదే ప్రదేశంలో ఉన్న ఒక అబ్బాయి ఆమె డాన్స్ని చూసి ఆ మహిళకు పిచ్చి పట్టిందేమో అనుకుని వీడియో రికార్డ్ చేయడం మొదలు పెడతాడు. ఆ అబ్బాయి వీడియో రికార్డ్ చేయడం ఆ లేడీ చూసేస్తుంది. వెంటనే ఆ లేడీ వెనకకు తిరిగి తన చేతిలో ఉన్న కత్తితో ఆ వ్యక్తిని చంపడానికి అతను వెంటపడి అతనిని చంపేస్తుంది. ఇదే విధంగా ఆ లేడీ సెర్బియాలో ఉన్న చాలా ప్రదేశాలలో చాలామంది కనిపిస్తూ అలానే వెంబడిస్తూ చాలా ఘోరంగా చంపిందంట. ఆ లేడీ వల్ల సెర్బియాలో ఈ విషయం సీరియస్ మ్యాటర్గా మారిపోయింది. రాత్రిపూట బయటికి రావడానికి కూడా ఎవరూ ధైర్యం చేసేవాళ్ళు కాదు. అయితే మనం ఈరోజు వీడియోలో సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఎవరు, అసలు ఆమె వెనుకున్న కథ ఏంటి, ఆమె ఎందుకు ఇలా జనాలను వెంబడిస్తూ చంపుతుంది, అలాగే ఒకవేళ ఆ లేడీ మనకు కనిపిస్తే మనం ఎలా తప్పించుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సెర్బియన్ డాన్సింగ్ లేడీ మొట్టమొదటి వీడియో ఇంటర్నెట్లో విడుదల చేసింది 1998వ సంవత్సరంలో. కానీ చాలా విచిత్రంగా ఆ లేడీ వీడియోస్ అన్నీ 2019లో టిక్టాక్ అనే యాప్లో చాలా వైరల్ అయ్యాయి. ఇక కథలోకి వెళ్తే నికో అండ్ సాల్మన్ అనే ఇద్దరు సెర్బియన్ సిటిజన్స్. అది రాత్రి 8 లేదా 9 గంటల సమయం. వీరిద్దరిలో నికో అనే వ్యక్తి తన తల్లితో కలిసి మార్కెట్కి వెళ్ళి వస్తుండగా ఒక నిర్మానుష్యమైన దారి వాళ్లకు కనబడుతుంది. ఆ దారిలో ఒక్క వ్యక్తి కూడా లేడు, జంతువుల అలకిడి కూడా లేదు, చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది. అలాంటి ఒక ప్రదేశంలో నికో తన తల్లితో కలిసి వెళ్తూ ఉండగా వెనకకు తిరిగి నిలబడి ఉన్న ఒక మహిళ వాళ్లకు కనబడుతుంది. ఆ లేడీ వెంటనే వారి వైపు తిరిగి నేను డెత్ అంబాసిడర్ని అంటూ గట్టిగా అరుస్తూ వాళ్ల వైపుగా పరిగెత్తుకుంటూ వస్తుంది. డెత్ అంబాసిడర్ అంటే నేను చావుకి మహారాణి లాంటి దానిని అని. ఆ విధంగా అరుచుకుంటూ ఆ లేడీ నికో యొక్క తల్లి వైపుగా పరిగెత్తుకుంటూ వస్తుంది. అలా పరిగెడుతూ నాకు నీ తల్లి యొక్క రక్తం కావాలి, నేను నీ తల్లిని చంపాలి అంటూ ఇంకా వేగంగా వారి వైపుగా వస్తుంది. నికో చాలా భయపడిపోయి తన తల్లి చేయి పట్టుకుని వేగంగా పరిగెడుతూ ఒక లాడ్జ్ దగ్గరకు చేరుకుంటాడు. అక్కడ నికో యొక్క స్నేహితుడు సాల్మన్ ఉంటాడు. సాల్మన్కి జరిగిన విషయం మొత్తం నికో చెప్తాడు. సాల్మన్కి ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే చాలా ఇష్టం. నికో చెప్పింది విని ఒక అమ్మాయే కదా ఏం చేస్తుందిలే అనే ధోరణిలో సాల్మన్ ఉన్నాడు. దానితో పాటు అక్కడ జరిగే దాన్ని అంతా కూడా రికార్డ్ చేయాలనుకుంటూ తన ఫోన్ కెమెరా ఆన్ చేసుకుని ముందుకు వెళుతూ ఉంటాడు. సాల్మన్కి చాలా దగ్గరగానే ఆ మహిళ వెనకకి తిరిగి డ్యాన్స్ చేస్తూ కనబడుతుంది. సాల్మన్ అలా డ్యాన్స్ చేస్తున్న లేడీని చాలా దగ్గరగా వీడియో తీస్తాడు. ఆ వీడియోని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తాడు కూడా. కానీ అక్కడి గవర్నమెంట్ ఆ వీడియోని వెంటనే డిలీట్ చేసేస్తుంది. ఎందుకంటే ఆ వీడియోలో ఆ లేడీ చాలా దగ్గరగా ఉంది, అలాగే ఆ వీడియోని చూసిన ప్రజలు చాలా భయపడతారేమో అని ఈ పని చేస్తుంది. ఇక అప్పటి నుంచి సెర్బియన్ ప్రజల్లో ఈ టెర్రర్ మొదలవుతుంది. ఆ లేడీ డ్యాన్స్ చేస్తూ ఎవరికైతే కనబడుతుందో ఆ వ్యక్తి కనిపించకుండా అయినా పోతాడు లేదా చనిపోతాడు. ఈ రెండిటిలో మాత్రం ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. దీనివల్ల అక్కడి ప్రజల్లో సెర్బియన్ డాన్సింగ్ లేడీ అంటే చాలా భయం మొదలైంది. సెర్బియన్ డాన్సింగ్ లేడీ డాన్స్ చేస్తూ కనిపించిన వీడియోస్లో ఆమె డ్రెస్ చాలా వరకు రక్తంతో తడిచిపోయి ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంత ప్రమాదకరమో, అలాగే ఎంతమంది ప్రాణాలు తీసుకుందో. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఏ న్యూస్ చూసినా ఒకటే మాట, సెర్బియన్ డాన్సింగ్ లేడీ. ఇదిలా ఉండగా ఒక వ్యక్తి తన అపార్ట్మెంట్ బయట ఒక లేడీ డాన్స్ చేస్తూ ఉండడం గమనిస్తాడు. అతను వెంటనే తన ఫోన్ తీసుకుని రికార్డ్ చేయడం మొదలు పెడతాడు. వీడియో సరిగ్గా రావడం కోసం ఆ లేడీకి కాస్త దగ్గరగా కూడా వెళ్ళి తీస్తాడు. అతను వీడియో తీస్తూ ఉన్నంతసేపు ఆ లేడీ ఏమీ చేయకపోవడంతో అతను ఆ వీడియోలో సెర్బియన్ లేడీని చూసి అందరూ భయపడుతున్నారు కానీ ఈవిడ ఏమీ చేయలేదు అనే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. దాని తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. ఎప్పుడైతే ఈ వీడియో ఇంటర్నెట్లో కనబడుతుందో అప్పుడు అందరికీ అర్థమవుతుంది ఈ లేడీ విషయంలో అస్సలు జోక్ చేయకూడదు అని. అలాగే ఆమె ఎవరికైనా కనిపిస్తే వెంటనే ఆమెకు కనబడకుండా రూమ్లోకి వెళ్ళిపోవాలి అని. అసలు ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ యొక్క స్టోరీ ఏంటి? ప్రజలను ఎవరిని అడిగినా కూడా ఈ లేడీ గురించి అందరూ ఒకటే స్టోరీ చెప్తారు. అలాగే ఆ స్టోరీని అక్కడ వాళ్ళందరూ చాలా బలంగా నమ్ముతారు కూడా. అయితే ఆ లేడీ యొక్క హిస్టరీ ఏంటంటే, జోవానా ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. తన చిన్నప్పుడే తన తల్లిదండ్రులు చనిపోతారు. అప్పటి నుంచి జోవానా ఒక అనాథాశ్రమంలోనే పెరుగుతుంది. అలా జోవానా పెరిగి పెద్దయ్యే కొద్దీ తనకు సెర్బియాలోని ట్రెడిషనల్ డ్యాన్స్ మీద చాలా ఇష్టం పెరుగుతుంది. ఆ ట్రెడిషనల్ డ్యాన్స్ పేరు కోలో డ్యాన్స్. ఆ ఇష్టంతోనే జోవానా కోలో డ్యాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. డ్యాన్స్ మీద ఉన్న మక్కువతో జోవానా చాలా అందంగా డ్యాన్స్ చేసేది. ఆమె డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఆమెను మెచ్చుకోకుండా ఉండేవాళ్ళు కాదు. అలాగే ఆమెను నువ్వు చాలా మంచి డాన్సర్వి, ఒక గొప్ప పొజిషన్కి వెళ్తావు అని కూడా పొగిడేవాళ్ళు. అలా డ్యాన్స్ చేస్తూ
ఆమె చిన్న చిన్న పర్ఫార్మెన్స్లను ఇస్తూ ఉండేది. ఈ విధంగా ఆమెకు కావాల్సిన డబ్బులను సంపాదించుకుంటూ ఉండేది. ఇలా చేస్తూ ఉండగా ఒక ధనవంతుల కుటుంబం తమ ఇంట్లో జరిగే ఒక పిల్లాడి బర్త్డే పార్టీ కోసం ఈ కోలో డ్యాన్స్ చేసే అందరినీ ఆ పార్టీలో పర్ఫామ్ చేయడం కోసం పిలుస్తారు. ఆ డాన్సర్స్లో జువానా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ కోలో డ్యాన్స్ను జువానా చాలా బాగా చేస్తుంది. అయితే అక్కడ జరిగిన పర్ఫార్మెన్స్లో జువానా చేసిన డ్యాన్స్ను ఆ ధనవంతుల ఫ్యామిలీకి చెందిన పెద్ద కొడుకు నికోలా చూస్తాడు. అతను జువానాని అలాగే తన డ్యాన్స్ని చూసి చాలా ఇష్టపడతాడు కూడా. నికోలా కూడా చాలా అందంగా ఉండడంతో జువానా అతనిని మొదటిసారి చూసినప్పటి నుంచే ఇష్టపడడం మొదలుపెట్టింది. నెమ్మదిగా వీళ్ళిద్దరూ స్నేహితులుగా మారతారు. అదే స్నేహం ప్రేమగా కూడా మారుతుంది. వాళ్ళిద్దరూ ప్రేమికులుగా మారిన తర్వాత 2 సంవత్సరాలు గడుస్తుంది. కానీ నికోలా ఒక ధనవంతుల కుటుంబానికి చెందినవాడు కాబట్టి ఇలాంటి డ్యాన్స్ చేసే అమ్మాయిని తమ ఇంటి కోడలుగా ఒప్పుకోరేమో అని తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పడానికి భయపడుతూ ఉంటాడు. కానీ నికోలా అలాగే జువానా కలిసి ఒకే చోట ఉండడం నికోలా యొక్క బ్రదర్ చూసేస్తాడు. ఆ విషయాన్ని అతను ఇంట్లో చెప్పడంతో నికోలాని వెంటనే అక్కడి నుంచి వేరే దేశానికి పంపించేస్తారు. అలాగే జువానాని చాలా ఇబ్బందులకు గురిచేసి ఆమెను చాలా టార్చర్ చేస్తారు. జువానా ఆ టార్చర్ని తట్టుకోలేక అలాగే నికోలా దూరం అయిపోయాడు అనే బాధతో మానసికంగా కృంగిపోయి కొన్ని రోజుల తర్వాత చనిపోతుంది. ఆ విధంగా జువానా చనిపోయిన వారం రోజులకే అచ్చం జువానా లాగే ఉన్న ఒక లేడీ ఎవరూ లేని నిర్మానుష్యమైన వీధులలో డ్యాన్స్ చేస్తూ కనపడేది. ఎవరైతే ఆ లేడీని గమనిస్తారో ఆమె వారిని కత్తితో వెంబడించేది. అందరూ ఆ లేడీని జువానా అని అనుకున్నారు. కానీ జువానా ఏమో చనిపోయింది. ఒకానొక సమయంలో ఆ లేడీ సెర్బియాలో ఉన్న చాలా మందిని ఇలా వెంబడిస్తూ చంపిందట. దాంతో అందరూ జువానానే ఈ విధంగా చనిపోయి ఆత్మలాగా మారి అందరిని చంపుతోందని అనుకున్నారు. అందరూ ఇలా అనుకొని ఆ లేడీకి డాన్సింగ్ లేడీ అనే పేరు పెట్టారు. అలాగే ఈ విషయం అంతా సెర్బియాలో జరుగుతుంది కాబట్టి న్యూస్ ఛానల్స్ అండ్ న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళు ఆమె పేరుని సెర్బియన్ డాన్సింగ్ లేడీ అని ఫేమస్ చేశారు. ఈ విషయం కేవలం సెర్బియాలోనే కాదు, మొత్తం ప్రపంచమంతా ఒక రకమైన భయాన్ని సృష్టించింది. ఈ విషయం మీద చాలా కంట్రీస్లో చాలామంది ప్రాంక్స్ కూడా చేశారు. ఇలా ప్రాంక్సే కాకుండా కొన్నిసార్లు కొన్ని ప్రదేశాల్లో ఈ విషయం నిజంగానే జరిగింది కూడా. ఇదంతా విన్న తర్వాత ఫైనల్గా మనకేమనిపిస్తుంది? ఒకవేళ మనం గనక ఇదే సిచ్యువేషన్లో ఉన్నట్లయితే, అలాగే మన పక్కన ఎవరు లేకపోయినట్లయితే అలాంటి టైంలో మనం ఏం చేయగలం? మన దగ్గర ఉన్న ఒక్కటే ఒక్క సొల్యూషన్ ఏంటంటే ఆమెను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. అదేవిధంగా ఆమెను చూసి చూడనట్లుగా అక్కడి నుంచి వెంటనే పారిపోయి మీ రూమ్కి వెళ్ళి తలుపులు వేసుకోండి. సెర్బియాలో చాలామంది ఇదే విధంగా చేసేవాళ్ళు. సెర్బియన్ డాన్సింగ్ లేడీని సెర్బియాలోని ప్రజలైతే ఎవ్వరూ కూడా చూడాలని అస్సలు అనుకోరు. మన ఇండియాలో ఎలా అయితే ఓశ్రీ రేపురా అనేది ఫేమస్ అయిందో, అలాగే సెర్బియన్ ప్రజలు సెర్బియన్ డాన్సింగ్ లేడీని వీడియోలో కానీ బయట ఎక్కడైనా కానీ చూసినట్లయితే వెంటనే సారీ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వితౌట్ యువర్ పర్మిషన్ అని కామెంట్ చేస్తారు. ఈ విషయం నేను చెప్పట్లేదు. సెర్బియన్ డాన్సింగ్ లేడీ మీద వీడియోస్ చేసిన పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా ఈ విధంగానే కామెంట్స్ చేశారు. ఎందుకైనా మంచిది నేను కూడా ఇలాగే కామెంట్ చేస్తాను, మీరు కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.